రేసింగ్ ట్రాక్పై స్పీడ్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్తో హార్ట్ టచింగ్ స్టోరీ. శర్వానంద్ మరియు డాక్టర్ రాజశేఖర్ కలిసి చేసిన బైకర్ సినిమా నిజంగా థియేటర్లో వర్తేనా? ఈ వీడియోలో పూర్తి రివ్యూ మీకోసం. కథలోకి వెళ్తే వికాస్ అలియాస్ విక్కీ పాత్రలో శర్వానంద్ ఒక టాప్ మోటోక్రాస్ రేసర్గా కనిపిస్తాడు. అతని తండ్రి పాత్రలో డాక్టర్ రాజశేఖర్ చాలా స్ట్రిక్ట్ కోచ్గా ఉంటాడు. చిన్నప్పటి నుంచి విక్కీని ఛాంపియన్గా తయారు చేస్తాడు. కానీ ఒక్కసారి విక్కీ రేసింగ్ వదిలేస్తాడు. ఎందుకు వదిలేశాడు? అతని లైఫ్లో అనన్య పాత్ర ఏంటి? అదే సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్డ్రాప్. తెలుగు సినిమాలో ఇలాంటి స్పోర్ట్స్ ఇప్పటివరకు చూడలేదు. రేసింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని షాట్స్ లిటరల్లీ గూస్ బంప్స్ ఇస్తాయి. శర్వానంద్ ఫుల్ ఫిట్ ప్రొఫెషనల్ రేసర్లా కనిపిస్తాడు. ఎమోషనల్ సీన్స్ కూడా సూపర్. మరి డాక్టర్ రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా మొత్తం హార్ట్ ఆయనే. తండ్రి పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా కన్నీళ్లు తెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా ఎమోషనల్ రైడ్. రేసింగ్ సీన్స్కి ప్రాణం పోస్తుంది. కానీ కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. కథలో ట్విస్ట్ చాలా రొటీన్గా అనిపిస్తాయి. హీరో స్ట్రగుల్ ఇంకా స్ట్రాంగ్గా చూపిస్తే బాగుండేది. ప్లస్ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. కొన్ని సీన్స్ బోర్ కొడతాయి. స్పాన్సర్షిప్ ఛాలెంజెస్ అన్నీ ఈజీగా సాల్వ్ అవ్వడం రియలిస్టిక్గా అనిపించదు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ, రేసింగ్ విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. సౌండ్ డిజైన్ కూడా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కొత్త పాయింట్స్ తీసుకొని బాగా హ్యాండిల్ చేశాడు. బైకర్ ఒక ఎంగేజ్మెంట్ స్టోరీ డ్రామా. రేసింగ్ మరియు ఎమోషనల్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ అండ్ రివ్యూస్ కోసం ట్రెండింగ్ స్టోరీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు.